యేసుక్రీస్తు ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం రాజా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 కూర్చోండి, అందరు కూర్చోండి. దేవుడు చేసిన గొప్ప కార్యములు ఈ సమయంలో మనం స్మరించుకుందాం. దేవుడు చేసిన స్వస్థతలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో ఇచ్చిన విడుదలను బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం. ఒక్క నిమిషం అందరం మౌనంగా, ఎవరిని చూడొద్దు. రెండు చేతులు కట్టుకొని భక్తితో మౌనంగా ప్రభు సన్నిధిని అనుభవించండి. దేవుడు తన ఆత్మను ఈ సంఘంపై పంపించాడు. ఎన్నో స్వస్థతలు ఈరోజు మన మధ్య జరిపించాడు. ఆ ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తూ ఎవరెవరైతే ఈరోజు ఈ ప్రార్థనా సమయంలో ఈ గీతం పాడుతూ ఉన్నప్పుడు, యేసుని స్తుతిస్తూ పాడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక దివ్యమైనటువంటి శక్తి మాలోకి వచ్చింది, మా శరీరంలో, మా మనస్సులో, మా హృదయంలో ఒక విధమైనటువంటి వింత అనుభూతి కలిగింది అని అనుభవించినటువంటి వాళ్ళు ఒక్కసారి చేయెత్తుతారా? మీరు అనుభవించిన స్వస్థత కావచ్చు, మీరు చూసిన దేవుని వెలుగు కావచ్చు, మీలో దేవుడు చేసిన ఆ విడుదల కార్యం కావచ్చు, ఏదైనా సరే మీలో ఒక మంచి అనుభూతి ఈరోజు మీకు కలిగింది అనుకుంటే దయచేసి మీ రెండు చేతుల పైకెత్తండి. అలా చేతుల పైకెత్తిన వాళ్ళు ఒక్కసారి నిల్చుంటారా? అలా చేతుల పైకెత్తిన వాళ్ళు ఒక్కసారి నిల్చండి. దేవుడు మీకు చేసిన ఈ మంచి కార్యమును బట్టి ప్రభువుకి సాక్ష్యంగా, ప్రభువుకి మహిమ చేకూరే విధంగా కూర్చున్న ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన గొప్ప కార్యంను గుర్తించే విధంగా దేవునికి సాక్షిగా నిలిచినటువంటి అందరి నిమిత్తమై అందరూ చప్పట్లు కొట్టి ప్రభువా నీకే స్తుతి స్తోత్రం అని చెప్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, వాలంటీర్స్ ఈ సమయంలో మీ మధ్యకు వస్తారు. దేవునికి మీరు ఏదైనా కానుకగా ఇవ్వాలి అనుకుంటే దయచేసి మీ కుడి చేతిలో ఎత్తి పట్టుకోండి. ఏదైనా కానుక దేవునికి కృతజ్ఞతగా, దేవుడు చేసిన మహిమలకు కృతజ్ఞతా స్తోత్రంగా, లేదా ఈరోజు దేవుని వాక్యం వినటానికి వచ్చినటువంటి మనం, దేవుడు మనతో మాట్లాడినందుకు కృతజ్ఞతాభావంతో ఈ దేవాలయంలో ఖర్చుల నిమిత్తం ఏదైనా కానుకగా మీరు వేయాలనుకుంటే దాన్ని కుడి చేతిలో ఎత్తి పట్టుకోనండి. మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, అలనాడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు మాకు స్వస్థతను ఇవ్వమని ఎలుగెత్తి నిన్ను అడిగినప్పుడు వారందరినీ దేవాలయంలో అర్చకుల దగ్గరికి పంపించావు. కానీ ఒకే ఒక్కడు కృతజ్ఞతాభావంతో తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా మిగతా 9 మంది స్వస్థులు కాలేదా? ఎందుకు ఈ వ్యక్తి మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి వచ్చారు, మిగతా 9 మంది ఎక్కడా అని నువ్వు ప్రశ్నించావు కదా. అయ్యా, నీవు చేసిన గొప్ప మేలులను బట్టి
నీవు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలను చూసి ప్రభువా, ఈ దేవాలయంలో నీవు సజీవుడిగా ఉన్నావని మా మధ్య నీవు వ్యక్తపరిచినందుకు ప్రభువా, గురువులైన మమ్ము వాక్య పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ, ఈ దేవాలయంలో ఈ సెంటర్లో జరిగే ప్రతి కార్యంలో తమ వంతుగా సహకరించడం కోసం చేతిలో కానుకలు ఎత్తిపట్టి ఉంచినటువంటి ఈ బిడ్డల కానుకలు స్వీకరించమని అడుగుతున్నాం. ఆబేలు బలిని స్వీకరించిన రీతిగా అబ్రహాము యుద్ధంలో సంపాదించిన సంపదలో 10వ భాగాన్ని మెల్కీసెదెకుకు సమర్పించి అది నీకు సమర్పించిన కానుకగా ఆయన స్పందించాడు. ప్రభువా, అలాంటి మంచి మనస్సును ఈ బిడ్డల మనస్సులో ఉంచినందుకు, ఆ ప్రేరేపణ ఈ బిడ్డల మనస్సులో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, వీరిచ్చే ఏ కానుకైనా సరే 100 అంతలు 1000 అంతలు ఫలితం పొందులాగున మార్చుమని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కానుకలు ఇవ్వండి. చివరిగా దేవుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఎవరైనా లేచి బయటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఆశీర్వాదం తీసుకోకుండా ఎవరు వెళ్ళవద్దు. సహోదరులారా, ఈ సెంటర్ నుంచి సజీవ వాక్కు లేదా ఇంగ్లీష్లో ద లివింగ్ వర్డ్ అని మ్యాగజైన్ పంపిస్తూ ఉన్నాం. బయట స్టాల్ దగ్గర మ్యాగజైన్ ఆఫీసులో అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు. ఒకవేళ ఈ మ్యాగజైన్ మీ ఇంటికి రావాలి అని మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే 100 రూపాయలు చెల్లిస్తే 100 రూపాయలు చెల్లించి మీ అడ్రస్ ఆ ఫామ్లో రాస్తే మీ అడ్రస్కి మీ ఇంటి దగ్గరికి మ్యాగజైన్ పంపిస్తాం. చాలామంది మ్యాగజైన్ చదువుతున్నారు. దేవుడు వారి జీవితంలో ఆ వాక్యం చదవటం వల్ల, ఆ వాక్యాలను ధ్యానించటం వల్ల గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో చేస్తూ ఉన్నాడు అని సాక్ష్యం కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాలను కూడా మీ ఫోటోలతో సహా ఆ మ్యాగజైన్లో పొందుపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెంటర్లో నెలంతా జరిగే ప్రతి కార్యక్రమం, ఆదివార కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర నలుమూలలో జరిగే కార్యక్రమములు కావచ్చు, ఈ సెంటర్లో జరిగే వడకములు కానీ ఇంకా ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ మ్యాగజైన్లో పొందుపరుస్తున్నాం. మీరు ఎవరిని అడగకున్నా సరే ఒక మ్యాగజైన్ మీ ఇంటికి వస్తే చాలు, ఈ సెంటర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో క్లియర్గా మీకు అర్థమవుతుంది. అందుకే ఈ మ్యాగజైన్ మీ ఇంటికి రావాలనుకుంటే బయటకు వెళ్ళగానే మ్యాగజైన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, 100 రూపాయలు చెల్లించండి. ఈ 100 రూపాయల బయటికి వెళ్తే ఒక్కరోజు హోటల్ మీల్స్ ఖర్చు అయిపోతాయి. హోటల్కి వెళ్తే 100 రూపాయలు చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ తింటే అయిపోతుంది. కానీ ఒక్క మ్యాగజైన్ మీరు ప్రతి నెల పొందుకుంటే దేవుని జీవాహారమైనటువంటి ఆ వాక్యం ఈ చికెన్ బిర్యానీ కంటే, ఫిష్ బిర్యానీ కంటే ఇంకా మహోన్నతమైనటువంటి రుచికరమైనటువంటి వాక్యం ఈ యొక్క మ్యాగజైన్ ద్వారా దేవుడు మీకు అందిస్తాడు. ఎవరెవరైతే క్రొత్తగా ఈ ఫ్యామిలీ ఆఫీసులో చేరబోతున్నారో, ఈ ప్రార్థన ముగిసిన వెంటనే మీరు భోజనం చేసిన తర్వాత చిన్న హాల్లో మీరు సమావేశమైనట్లయితే మీకోసం ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి క్రొత్తగా చేరిన వాళ్ళు, క్రొత్తగా చేరబోతున్నటువంటి వాళ్ళు 3 గంటలకు జరిగే ఆ యొక్క మీటింగ్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీటింగ్ కాదు, ఆశీర్వాదం, బ్లెస్సింగ్ 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 దివ్య ప్రసాద బ్లెస్సింగ్. అక్కడ బెన్నీ ఫాదర్ గారు చెప్తున్నారు, ఫ్యామిలీ ఆఫీసు వాళ్ళు చిన్న హాల్లో సమావేశమైతే దివ్య ప్రసాదం ఈ మందసంతో ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఇవ్వబడుతుంది, ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. కాబట్టి అందరినీ అక్కడ సమావేశం కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మీరు చాలామంది ఈ దివ్యవాక్య కుటుంబ కార్యాలయంలో మెంబర్గా జాయిన్ అయ్యారు. అక్కడ మీరు నెల నెల మీ యొక్క జీతము 10వ భాగం మీరు సమర్పిస్తూ ఉన్నారు. మీకు వాళ్ళు ఒక చిన్న కూపన్ కూడా ఇస్తారు. ఎవరెవరైతే ఈ రోజు వరకు ఈ దివ్యవాక్య కుటుంబ కార్యాలయంలో మెంబర్గా చేరారో, ఇంకా ఎవరైతే చేరాలని కోరుకున్నారో, ఎవరైతే ఆల్రెడీ మెంబర్గా ఉన్నారో, మీరందరికీ ప్రతి నెల మొదటి ఆదివారం, 2వ ఆదివారం, ఈ 2 ఆదివారాలు పెద్ద హాల్లో
స్వస్థత ప్రార్థన అయిన తర్వాత మీరు భోజనం చేసి ఈ చిన్న హాల్లోకి రండి. మీకోసం ప్రత్యేక బ్లెస్సింగ్, ఆశీర్వాదము ఈ నెల నుంచి ప్రతి మొదట ఆదివారం, రెండవ ఆదివారం ఈ దివ్యవాక కుటుంబ కార్యాలయంలో మెంబర్గా ఉన్నవారు మాత్రమే రావాలని కోరుకున్నాం. అందరూ రావద్దు. మీ అందరి కోసం ఇక్కడ పెద్ద హాల్లో ప్రార్థన ఉంటుంది. దివ్యవాక కుటుంబ కార్యాలయంలో మెంబర్గా ఉన్నవారు మాత్రం భోజనం చేసి ఈ చిన్న హాల్లోకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. చివరి ఆశీర్వాదము. ఈ దినమంతా ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు, తన వాక్కుతో, తన దీవెనలతో, అభిషేకముతో, స్వస్థతతో నింపినందుకు అందరూ మోకరించి రెండు చేతులు జోడిస్తాం. రెండు చేతులు జోడించి దివ్య సప్రసాద ఆశీర్వాదము స్వీకరించి ప్రశాంతముగా మనము ఈ ఉచిత భోజనానికి వెళ్ళవచ్చు. ఏలినవారు మీతో ఉందురుగాక, మీతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడుదురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. ఆశీర్వదించడానికి మీరు తీసుకువచ్చిన తైలము, నూనె, జపమాల, ఇతర వస్తువులు ఉన్నట్లయితే ఆ వస్తువులు తీసుకుని కొద్దిగా ముందుకు రండి. మిగిలిన మీరందరూ వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆఫీసులో మెంబర్గా ఉన్నవారు త్వరగా భోజనం చేసి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మొత్తంగిలో వాలంటీర్గా పనిచేయాలని కోరుకున్న వారు, కొత్తగా ఎవరైనా వాలంటీర్గా జాయిన్ అవ్వాలని కోరుకున్న వారు, భోజన కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వాలంటీర్ల మీటింగ్ ప్రతి నెల మొదట ఆదివారం సెంటర్లో ఉంటుంది. మొత్తంగిలో వాలంటీర్గా ఉన్న వారి కోసం ప్రతి నెల మొదటి వారం, మొదటి ఆదివారం మీటింగ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ వాలంటీర్గా పని చేసేవారు, చేస్తున్నవారు, చేయాలని కోరుకున్న వారందరూ కూడా భోజనం అయిపోయిన తర్వాత 4 గంటల తర్వాత అంతా పనులన్నీ ముగిచేసి చిన్న హాల్లోకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు తీసుకొచ్చిన వస్తువులు చేతుల్లో పట్టుకుని కొద్దిగా పైకి లేపండి. గురువులు ప్రార్థన చేస్తారు. కళ్ళలు మోసుకుంటాం. మంచి మనసుతో ఎవరు మాట్లాడకుండా, ప్రభువా నేను తీసుకువచ్చిన ఈ వస్తువులను దీవించమని, ఆశీర్వదించమని గురువులు ప్రార్థన చేయబోతూ ఉండగా ఆలయంలో ఎవరు మాట్లాడవద్దు. గమనించండి. కేవలం మీరు తీసుకొచ్చిన వస్తువులు మాత్రం కొద్దిగా పట్టుకుని పైకి లేపి కళ్ళలు మోసుకుంటాం. సర్వశక్తివంతుడైన మహాప్రభు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గడచిన నెల అంతా, ఆగస్టు నెల, మీరు ఈ బిడ్డలకు చేసినటువంటి మేలులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన నెల సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం యేసయ్యా మీ సన్నిధికి రావడానికి, ఈ దివ్యవాక కేంద్రములో నిన్ను స్తుతించి ఆరాధించడానికి, వాక్యం విని అభిషేకం పొందుకోవడానికి, స్వస్థత దీవెనలు ప్రభువా స్వీకరించడానికి నీ ఆత్మ ప్రేరేపణ కలిగించి ఈ బిడ్డలందరినీ ఇక్కడికి నడిపించినందుకు, సురక్షితముగా ఇక్కడికి రప్పించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఎంత భక్తి విశ్వాసముతో ఈ బిడ్డలు ఎత్తిపెట్టిన ఈ వస్తువులన్నిటినీ ప్రభువా నీ పాదాల చెంతకి సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా,
ఈ దివాగ కేంద్రములో ఆశీర్వదించబడినటువంటి తైలముతో ఎంతమందికి ప్రభువా స్వస్థత ఇస్తున్నందుకు మీకు స్తోత్రం. ఈ తైలాలను ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ తైలములో ప్రభువా సిలువ రక్తము, కాల్వారి సిలువలో నీవు చెందిన రక్తము ప్రభువా ఈ తైలాలలో కలుపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ తైలాలను స్వస్థత ఇచ్చే ఔషధముగా మార్చిన ప్రభువా. ఎవరెవరైతే అనారోగ్య అవస్థలు ప్రభువా ఈ తైలాలని పూసి తైలాన్ని రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ ప్రభువా వారి విశ్వాసమును బట్టి ప్రార్థనను బట్టి అక్కడక్కడే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఇక్కడ ఎత్తిపెట్టినటువంటి ఇక నీటి సీసనన్నింటినీ నీకు సమర్పిస్తున్నాం. ఈ నీళ్ళ సీసను కూడా దీవించము, ఆశీర్వదించము ప్రభువా. పైశారిక శక్తి బంధకాలను పాలద్రోయే శక్తిని ప్రభువా ఈ నీళ్లు సీసకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డలు వారి గృహాలలో, వారి ఇంటిలో, గదిలో ప్రభువా పొలములో ఈ నీటిని చల్లించి ప్రార్థించినప్పుడు ప్రభువా అపవిత్ర దుష్టాత్మలో పాలద్రోయే శక్తిని దయచేయ ప్రభువా. అక్కడ ప్రశాంతత, శాంతి, సమాధానము, సంతోషము, అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ప్రభువా పైశారిక శక్తి బంధకాల వలన ఈ బిడ్డలకు కలగనీయకుండా ప్రభువా నీ ఆత్మ సంరక్షణ మా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, ఇక ఈ బిడ్డలు ఎత్తిపెట్టినటువంటి జపమాల, బైబిలు, పటాలు, ఇతర వస్తువులన్నింటినీ ప్రభువా ఇదిగో మంచి విశ్వాసముతో ఈ బిడ్డలు ఎత్తిపెట్టే ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క మేలైన దీవెనలు కృంభరించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ వస్తువులను ఆశీర్వదించి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ వస్తువులను ప్రతిష్ఠించే ఇంటిని, స్థలాలను ప్రభువా గదిని కూడా నీ ఆధీనంలో ఉంచుకుని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ వస్తువులు ఈ బిడ్డలు ప్రభువా వారి ప్రార్థన కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వాడుతూ ఉండగా ప్రభువా అక్కడ వారు అందరూ నీ దివ్య శక్తిని, అభిషేకాన్ని, అనుభూతిని పొందుకునేలాగున ఆ స్థలాన్ని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నా ప్రభువా. ఈ బిడ్డలు వాక్యం చదువుతూ ఉండగా ప్రభువా నీ ఆత్మ వారితో మాట్లాడేలాగున దీవించాం ప్రభువా. యేసయ్యా, ఏ ఇంట్లో అయితే పవిత్ర గ్రంథాన్ని ఉంచి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా ఆ ఇంట్లో ఉన్న సకల వ్యక్తులకు ప్రభువా నీ ఆత్మ ప్రేరేపణ కలిగించము. వీరందరూ ప్రభువా ఈ రాబోయే 5-6 రోజులు ప్రభువా సురక్షితముగా ప్రయాణం చేసేలాగున వారి వాహనమును ప్రభువా, వారి ప్రయాణములు ప్రభువా, వారికి ఉన్న సమస్త వస్తువులను కూడా దీవించి ఆశీర్వదించము దేవా. ఈ రోజు ఈ ఆదివారం వీరు పొందుతున్న దీవెనలతో ఈ రాబోయే నెల సెప్టెంబర్ నెల అంతా ప్రభువా ఈ బిడ్డలు చేయబడ్డ ప్రతి ఒక్క పనిలో విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కోరుకున్నవి జరగాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి హృదయాల్లో ఉన్న ప్రార్థనలు నెరవేరాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నామయ్యా. నీ శక్తిగల నామములో ఈ బిడ్డలు ఇక్కడ చేసే ఒక్క ప్రార్థన కూడా వృధా కాకుండా విలువైన కానుకగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డల హృదయాలలో, జీవితాలలో, కుటుంబములో, ఉద్యోగ స్థలములో, పొలములో కావలసినటువంటి దీవెనలు ఈ బిడ్డ మీద ప్రతిదినం, అనుదినం, ఉదయకాలం మంచులే, వర్షములే కృమ్మరించమని, ఈ బిడ్డను సొంత బిడ్డగా మార్చుమని, నిరాశ నరుపు నుంచి బయటకు నడిపించమని, ఈ బిడ్డల కోరికలు, ప్రార్థనలు ఆలగించమని, కన్నీరు తుడిచివేయమని, నీవు దగ్గర నడిపించమని, పిలిచినప్పుడు ప్రార్థన ఆలగించే దేవుడు నీవేనని నిరూపించమని ప్రార్థన ప్రభువా. ఈ మా ప్రార్థనలన్నీ మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఈ వస్తువులందరినీ కత్తులుగా సీస అధికారముతో గురువులకు ఇచ్చిన అభిషేకముతో ఆశీర్వదించి పవిత్రపరచునుగాక. ఆమేన్. 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 దయమనిచ్చండి. నేను వచ్చినప్పుడు దయచేసి నా కాలు పట్టుకోవద్దండి. ఆశీర్వదించడానికి గురువులు ఎవరి కాలు పట్టుకోవద్దండి, కొద్దిగా దారి వదిలిపెట్టండి. ఎందుకంటే ప్రతి ఆదివారం వాలంటీర్స్ చాలా కష్టపడి నన్ను ఈ గుంపు నుంచి బాటి
సైడ్ ఇస్తే